థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్ పొద్దున్న మా కాలువను ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు. నేనేందంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది. దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి. అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి, సింగనమల్ల, గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే 6 ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు. పెద్దలు ఎప్పుడు అనేవారు బిందె సేద్యం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పిచ్చే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష. దాదాపు తన వయసు 39 ఉంటుంది, నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్నాడు. మరి ఆ కుర్రోడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష, ఏంపా ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా. ఆ కుర్రోడు ఒకటే అన్నాడు, అన్న పిల్లల్ని పక్కన పెట్టు, నాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకు అంత మాట అంటున్నావు అంటే, అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా. అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా. దయచేసి మాకు రావాల్సిన నీటి వాటర్ పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. అదేవిధంగా జేసీ గారు కూడా తాడిపత్రి, అదేవిధంగా దాని క్రింద ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అత్యంత వెనకబడినటువంటి జిల్లాలు రాయలసీమ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే వారందరూ కూడా ఇరిగేషన్ కోరడం జరిగిందో ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్యం మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే మొన్నను కూడా మీరు చూసారు, ఏదైతే మరి 2014 మరి ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోనే 2 సార్లు వెళ్ళి మరి వెనకబడినటువంటి జిల్లాలకు ఏదైతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని తీసుకొచ్చేట విషయంలో అందులో ఈ 7 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా వెనకబడి ఉంది జిల్లా అనే ఉద్దేశంలో దాన్ని కూడా అడిషనల్గా కూడా చేర్చి తీసుకొచ్చామని అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి సంక్షేమం మీద 100కి 100% కూడా కమిట్మెంట్ ఉంది. అందుకే ఆ రిజల్ట్ కూడా నిన్న కేంద్ర బడ్జెట్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష.